కరీంనగర్ లోయర్ మానేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. రిజర్వాయర్లో ఇవాల్టి నుంచి స్పీడ్ బోట్లు, జెట్ స్కీలతో పాటు పార్టీ వేర్ బోటును ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ డ్యాం చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న సందర్శకుల సంఖ్య బోట్ల రాకతో మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ పర్యాటక శోభ మరింత పెరిగింది. మానేరు డ్యాం పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కోట్ల రూపాయలతో జెట్ స్కీ బోట్లు, స్పీడ్ బోట్ తో పాటు విందు వినోదాల కోసం పార్టీ వేర్ బోట్ ప్రారంభమయ్యాయి. త్వరలో మరో క్రూజ్ బోట్ ని కూడా తెప్పిస్తున్నారు. సముద్రాల్లో తప్ప ఎక్కడా లేని జెట్ స్కీ బోట్లు కరీంనగర్ రావడంపై ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధుల్లో కొంత మొత్తాన్ని వీటి కొనుగోలు కోసం కేటాయించారు. మొత్తం 2.5 కోట్ల అవసరమవగా 1.5 కోటి ముఖ్యమంత్రి నిధుల నుంచి, మరో 1 కోటి పర్యాటక శాఖ నుంచి కేటాయించారు. జపాన్ నుంచి కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక జెట్ స్కీలను గతేడాది సెప్టెంబర్లోనే డ్యామ్ కు తీసుకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఎన్నికల కోర్ రావడంతో వాటిని ప్రారంభించలేదు. లాంఛనంగా ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు సమక్షంలో ప్రారంభించారు. తర్వాత నేతలు జెట్ స్కీ, స్పీడ్ బోట్లపై డ్యామ్ లో కొంతసేపు విహరించారు. జెట్టి, అదే విధంగా స్పీడ్ బోట్స్, తర్వాత క్రూజ్ ఇంకా రాలేదు, వస్తుంది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆలోచన మేరకు ఇవన్నీ కూడా రూపకల్పన చేసి గత సంవత్సరం కాలం నుండి ప్రయత్నం చేశాము. ఈ రోజు వాటిని ఇనాగ్రేట్ చేశాము. మరి ఇది ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పి ఆలోచన చేశాము. దాని ప్రకారంగా మరి స్పీడ్ బోట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 365 రోజులు తక్కువ వాటర్ ఉన్నప్పటికీ కూడా ఐలాండ్ అనేది ఉంది కాబట్టి ఎక్కువ ఇంతకాలం దాన్ని ఎవరు ఎక్కువ పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ టూరిస్ట్ అధికారులు తీసుకొని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు వెళ్ళి చూసి ఆలోచన చేసి అక్కడ పూర్తి స్థాయిలో కాటేజెస్ కట్టి మరి దాన్ని చూసి వచ్చిన తర్వాత దాన్ని కేసీఆర్ ఐలాండ్ అని కూడా నామకరణం చేయడం జరిగింది. ప్రస్తుతం డ్యామ్ లోకి వచ్చిన 2 జెట్ స్కీలు చూడటానికి మోటార్ సైకిల్ లాగుంటాయి. ఎంతో వేగంతో ఈ బోట్ పై 3 ప్రయాణించొచ్చు. నిపుణులైన రైడర్స్ మాత్రమే వీటిని డ్రైవ్ చేస్తారు. అలాగే 6 ప్రయాణించే ఒక హై స్పీడ్ బోట్ కూడా రప్పించారు. బర్త్డే పార్టీలు, ఇతర విందులు వినోదాలు, పార్టీల నిర్వహణకి వీలుగా త్వరలోనే క్రూజ్ బోట్ కూడా కరీంనగర్ మానేరు డ్యామ్ లోకి వస్తుంది. ఇందులో 100 మంది కూర్చొని ప్రయాణించే వీలుంటుంది. నీటిపై తేలియాడుతూ పార్టీలు చేసుకునే సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఈ హై స్పీడ్ బోట్, జెట్ స్కీలు డ్యామ్ లో పర్యటనకు టూరిస్టులకు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, అభివృద్ధి పరంగా డెవలప్ చేయాలని ఇప్పటికే కోట్లాది రూపాయలు తీసుకోవడం జరిగింది. అందుకే ఒకవైపు ఐటీ టవర్ కంప్లీట్ చేసుకుంటున్నాం, ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం, ఒకవైపు మానేరు రివర్ ఫ్రంట్ డిపిఆర్ కూడా తయారైపోతుంది. ఎక్కడైతే వైజాగ్లో ఋషికొండలాగా దీన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇప్పటికే ఒక ఐలాండ్ డెవలప్ చేస్తాం. మేము జపాన్ నుంచి చెప్పించిన జెట్ స్కైలు, తెలంగాణలో ప్రప్రదంగా జెట్ స్కైలు ఉన్నాయి. పర్యాటకులు ఆకర్షించేందుకు, పిల్లలు ఎంజాయ్ చేసేందుకు కూడా జెట్ స్కైలు ఇప్పటికి వచ్చినాయి. ఒక స్పీడ్ బోట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు క్రూజ్ కూడా వస్తున్నది, ఆల్రెడీ బుక్ చేస్తాం. జెట్టి వచ్చింది. ఈ జెట్టి ఇది ఓపెన్గా ఉంటుంది. దీనికి 2 హై పవర్ ఇంజనీర్లు కూడా ఫిట్ చేస్తున్నాం. ఇది మొత్తం డ్యామ్ మొత్తం తిరగవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు, ఓపెన్ పెట్టుకోవచ్చు, లేకుంటే క్లోజ్ కూడా పెట్టుకునేటట్టు అవకాశం ఉన్నది. సో ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. త్వరలో ఒక సంవత్సరం లోపల ఈ యొక్క ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దాం. లోయర్ మానేరు డ్యాం మధ్యలో ఉన్న గుట్టను త్వరలోనే ఐలాండ్ గా తీర్చిదిద్దుతామన్నారు ఎంపీ వినోద్ కుమార్. చుట్టూ నీళ్లుండేలా దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై కాటేజీలు నిర్మించి రిసార్ట్ లాగా తయారు చేస్తామన్నారు. దీనికి కేసీఆర్ ఐలాండ్ గా పేరు పెడతామన్నారు. డ్యాం తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మానేరు రివర్ ఫ్రంట్ గా తీర్చిదిద్దుతున్నారు. మానేరు నదిపై తీగల వంతెన నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యామ్ లో బోటింగ్ సౌకర్యం ఉండటంతో కరీంనగర్ లోయర్ మానేరు తీరం పెద్ద పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలున్నాయి.